వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో మొత్తానికి అయితే 15 రోజుల్లోపు మున్సిపల్ ఎలక్షన్స్ కౌంటింగ్, చైర్మన్ల ప్రమాణ స్వీకారం కూడా కేవలం 15 రోజుల్లోపు ఏర్పాటు చేయడానికి ఎలక్షన్ కమిషన్ మొత్తం సర్వ సిద్ధం చేసింది. చూద్దాం. ఇగో మున్సిపల్ ప్రక్రియ అంతా 15 రోజుల్లోనే, నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు 2 వారాల్లో పూర్తి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కేవలం 15 రోజుల్లో ముగియనుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ వరకు 2 వారాల్లోనే ప్రాసెస్ ను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రీ పోలింగ్ యాక్టివిటీని పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ ఆఫీసర్లు, ఆర్ఓ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు నియమించింది. పోలింగ్ సరిపడా బ్యాలెట్ బాక్స్ తెప్పించి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. నామినేషన్లకు పోలింగ్ అవసరమైన మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు రెడీ చేశారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర పోలీస్ సిబ్బంది పేర్లను టీ పోల్స్ లో నమోదు చేశారు. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ ఎలక్షన్లకు రెడీగా ఉంది, అప్రమత్తమైంది. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి అధికారులకు, ఆర్ఓలకు, ఏఆర్ఓలకు ఆల్రెడీ వాళ్ళకు 2-3 దఫాలుగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిందట. ఎలక్షన్లు పెడితే ఏ విధంగా వాటిని అంటే సక్సెస్ఫుల్ గా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎటువంటి మిస్టేక్ జరగకుండా ఎలా ఎలక్షన్స్ ను వాళ్ళు కండక్ట్ చేయాలో దానికి సంబంధించి పూర్తి ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చిరట. దాంతో పాటు నమూనా ఓటింగ్ కూడా వాళ్ళు చేసి వాళ్ళ ఎలక్షన్ ఆఫీసర్లకు అయితే వాళ్ళు చూపించడం జరిగిందట. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా బ్యాలెట్ పేపర్, అంటే మున్సిపల్ ఎలక్షన్లకు సరిపోయేటువంటి బ్యాలెట్ పేపర్ అంతా వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిదట. కేవలం 2-3 రోజుల్లో నోటిఫికేషన్ అనేది వెళ్ళిపోయిన వెంటనే కేవలం అంతా 15 రోజుల లోపు ఓటింగ్ కానీ, కౌంటింగ్ కానీ, మన దాంతో పాటు అభ్యర్థుల ప్రమాణ స్వీకారం కూడా 15 రోజుల్లో మొత్తం అయిపోతుందని ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరుగుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్రం మొత్తము ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఇక రేపు వస్తుందా, మాకు వస్తుందా, ఎప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అని అభ్యర్థుల గుండెల్లో గుబులు మొదలైంది. అంటే ఇటు అధికార పార్టీ కానీ, అటు ప్రతిపక్ష పార్టీ కానీ అభ్యర్థులు భయంగా ఉన్నారు. ఎందుకంటే ఒక్కో వార్డుకు 4-5, ఒక్కో వార్డుకు 10 మంది కూడా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో ఎవరు విత్డ్రా చేసుకుంటారు, ఎవరు బరిలో ఉంటారు, ఆశావాహులకు కూడా చాలా భయంగా కడుతున్నారట. దీనిపై అంటే ఏక వార్డుకు ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి, దీని తర్వాత పరిస్థితి ఏమిటి, గెలిస్తే వచ్చేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ఓడిపోయినా కూడా ఆ తర్వాత ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తా అనే అంశాల మీద అభ్యర్థులు అయితే తర్జన అవుతున్నారట. చూద్దాం. ఎలక్షన్ నోటిఫికేషన్ పడగానే తెలంగాణ మాత్రము రాజకీయ వేడి అనేది రగులుకుంటుందని మనం చెప్పవచ్చు. మనం